నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలోని దేవాలయాల్లో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరైన మంచిర్యాల ఎమ్మెల్యే. పట్టణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మందమరి పట్టణం కోదండ రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన మంచిర్యాల జిల్లా కలెక్టర్. స్వామివారికి అక్షింతలు తలంబ్రాలు అందించి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. మంచిర్యాల పట్టణంలో మార్వాడి ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో పురవీధుల గుండా అత్యంత వైభవంగా శ్రీ సీతారామచంద్రమూర్తుల శోభయాత్ర. భక్తుల రామనామ జపం, జై శ్రీరామ్ నినాదాలు, కన్నుల పండుగగా స్వామివారి ఊరేగింపు ఉత్సవం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం శ్రీ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వామివారికి స్వయంగా అక్షింతలు తలంబ్రాలు ఊరేగింపుతో తీసుకువెళ్లి అందజేయడం జరిగింది. అనంతరం కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి హారతులు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సీతారాముల కళ్యాణం ముగిసిన తర్వాత భక్తులు, అర్చకులు భజన పాటలు, నృత్యాలు చేయడం జరిగింది. భజనలు చేస్తూ పూలదండలతో నృత్యాలు చేస్తున్న భక్తులతో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని భజన నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం. సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం. సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే. రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే. రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధానం.
నామమే అమృతం, శ్రీరామ కీర్తనం సుకృతం. ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల రామాలయం, శివాలయం మరియు గౌతమి నగర్లోని కోదండ రామాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రామ కళ్యాణ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి అన్ని మీ కుటుంబంలో అన్ని సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని ఆశించాలంటే రాముడిని, ఆ సీతమ్మ వారిని కోరుకొని మీ అందరికీ మంచి జరగాలని బాగుంటుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా పట్టణంలోని మార్వాడి ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా పురవీధుల గుండా భారీ శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మార్వాడి ప్రగతి సమాజ్ అధ్యక్షులు శ్యామ్ సుందర్ బల్దవా మాట్లాడుతూ ఈసారి శ్రీరామ నవమి ఒక ప్రత్యేకతను సంతరించిందని, ఎందుకంటే అయోధ్యలో ఈ సంవత్సరం శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మన పట్టణంలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. భక్తులందరితో రామనామ జపంతో, జై శ్రీరామ్ నినాదాలతో, మేళ తాళాలతో పురవీధులు మారుమ్రోగుతుండగా సీతారాములను శోభయాత్రతో ఊరేగింపు నిర్వహించడం జరిగిందన్నారు. ఊరేగింపు అనంతరం తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్వాడి ప్రగతి సమాజ్ సభ్యులతో పాటు భక్తజనం అందరూ పాల్గొని సీతారాముల కృపకు పాత్రులయ్యారు. అనంతరం మేళ తాళాలతో భక్తులంతా జై శ్రీరామ్ నినాదాలతో కన్నుల పండుగగా పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించడం జరిగింది. राम नाम हकीकत में दुनिया का सहारा है, हो राम नाम हकीकत में दुनिया का सहारा है. मेरे राम जी बिन तेरे भला कौन हमारा है, मेरे राम जी बिन तेरे भला कौन हमारा है. दशरथ नंदन प्यारे सीता पवित्र पावन, मनमोहक छवि तेरी अति सुंदर मन भावन. दशरथ नंदन प्यारे सीता पवित्र पावन, मनमोहक छवि तेरी अति सुंदर मन भावन. पावनपुरी अयोध्या में जी, पावनपुरी अयोध्या में खुला स्वर्ग द्वारा है. राम नाम हकीकत में दुनिया का सहारा है, राम नाम हकीकत में दुनिया का सहारा है. घर घर में दीप जले, मनियाद दिवाली है. अरे ढोल मृदंग बजे, मंदिर में
శుభాకాంక్షలు. ఈసారి రామనవమి ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే మన దేవుడు రాముడు టెంట్ కింద లేకుండా ఒక టెంపుల్లా ఉన్నారు. అందుకే మనకి ఇది చాలా ప్రత్యేక రామనవమి. అందుకే దేవుడు మన గుడిలో స్థాపితం అయినందుకు ఈసారి మార్వాడి ప్రగతి సమాజ్ నుంచి ఘనంగా ఊరేగింపు శోభాయాత్ర జరుగుతుంది. రామనవమి 12:15కి దేవుని గుడిలో లక్ష్మీనారాయణ టెంపుల్లో పూజ ఆర్తి ఉంటుంది. దాని తర్వాత అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రతి సంవత్సరం ప్రకారంగా ఈసారి ఇంకా కొద్దిగా ఘనంగా మేము రామనవమి జరుపుకుంటాము. అందరికీ మరీ ఒకసారి రామనవమి శుభాకాంక్షలు చెప్తూ అందరికీ నమస్కారం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుద్దాల గ్రామంలోని అతి పురాతన రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయ ప్రాంగణం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సకల ఏర్పాట్లు చేశారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచిర్యాల పట్టణం 2వ వార్డు గాంధీనగర్లో అభయ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని గాంధీనగర్లో అభయ వీరాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్డు ప్రజలు భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో శ్రీరామనవమి పర్వదిన సందర్భముగా ఈ యొక్క మంచిర్యాల పట్టణము గాంధీనగర్ శ్రీ అభయ వీరాంజనేయ స్వామి దేవాలయ సహిత శివపంచాయతన స్వామి దేవస్థానము ఆధ్వర్యంలో శివపంచాయతన స్వామి దేవస్థానంలో శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఈ రోజు మహా అద్భుతంగా కార్యక్రమము నిర్వహింపబడుతున్నది. గాంధీనగర్ వాసుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము మహా అద్భుతంగా చేపట్టడం జరిగింది కమిటీ సభ్యులందరూ. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపి ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మా యొక్క ముఖ్య గమనిక. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన అందరి హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామ సీతాదేవుల కళ్యాణ మహోత్సవ సందర్భంగా భారతదేశంలో ప్రతి గుడిలో ఈరోజు అంగరంగ వైభవంగా
సీతాదేవి కళ్యాణం, సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మా యొక్క గాంధీనగర్ వీరాంజనేయ దేవాలయంలో, స్వామి దేవాలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీరాముల వారి కళ్యాణోత్సవాన్ని జరపడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఈరోజు మేము రాముల వారి తరఫున కూర్చోవడం జరిగింది. ఈ యొక్క అవకాశం కల్పించిన అర్చకులకు, అదేవిధంగా ఈ ఆలయ కమిటీ సభ్యులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మన శ్రీరామచంద్రమూర్తి గారు తండ్రికి తనయుడిగా, ఒక అన్నకు తమ్ముడిగా, ఒక భార్యకు భర్తలా, ఒక శిష్యుడికి గురువులా, ఇలా మనం తన నుంచి నేర్చుకోవడానికి ఎన్నో సాంప్రదాయమైన అలాంటి అలవాట్లు మనకు కల్పించినందుకు ఇలా సాక్షాత్ శ్రీరామచంద్రులు యొక్క దైవంగా ఏర్పడి మన అందరి ముందు ఈరోజు అంగరంగ వైభవంగా భారతదేశం మొత్తం ఇలా ప్రపంచానికి సాటి చెప్పి ఇలా ఒక మానవుడు దేవుడైన రాముడికి మా యొక్క హృదయపూర్వకంగా నేను ఒక భక్తునిలా కొలుచుకుంటూ మా దేవునిలా ఒక ఆంజనేయుని మా యొక్క మాల ధరించి, ఆ మాలలతో పాటు ఒక తన శిష్యుని కూడా అందరికీ, ఆంజనేయ స్వామి కూడా అందరికీ ఒక దేవుళ్ళగా చూపించిన మహా వ్యక్తి ఆ దేవుడు శ్రీరామచంద్రుడికి ఈ అవకాశం కల్పించిన అర్చకులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల పట్టణం తిరుమలగిరి కాలనీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి ఆలయంలో కన్నుల పండుగగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 12:35 అభితు లగ్న ముహూర్తమున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులంతా రామనామ జపంతో పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ సుధమల హరికృష్ణ, ఆలయ కమిటీ అధ్యక్షులు తాటిపల్లి అశోక్, గోనె విజయ, బాబురావు, శ్రీనివాస్, గుండ్లస్వామి, పోగుల కొమరయ్య, కరుణాకర్, మదన్ మోహన్ రెడ్డి, ప్రమోద్, అప్పారావు, శ్రీపతి, బాబన్న, రంగు భాగ్యలక్ష్మి, శ్రీపతి సౌమ్య, శారద, విజయ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులతో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ఈరోజు 5వ వార్డులో ఎంతో కళ్ళ విందుగా సీతారామ కళ్యాణాన్ని భక్తులందరి సమక్షం లోపల జరుపుకోవడం, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ మరి సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రాంతంలో గుడి లేనప్పుడు మరి ఈ ప్రాంతానికి మరి మేము మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరి ఇక్కడి ప్రజలందరూ మాకు గుడి కావాలని మరి కోరినప్పుడు తప్పనిసరిగా ఎలక్షన్ కాగానే మీకు గుడి నిర్మాణం చేపడతామని మరి ఆ రోజు 5వ వార్డు ప్రజలందరికీ హామీ ఇవ్వడం, మరి హామీ ఇచ్చిన ప్రకారంగానే తిరుమల కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి మరి దేవాలయం నిర్మాణానికి
ప్రజలందరి యొక్క సహకారంతో, వార్డు ప్రజల యొక్క సహకారంతో, అదేవిధంగా మరి అడగగానే భూదాతలుగా ఇచ్చినటువంటి నాగేశ్వరరావు గారు, మరి బొల్లం భీమయ్య గారు, మరి వారు కూడా భూదాతలు మేము అడగని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మరి 5వ వార్డు ప్రజల తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆలయ నిర్మాణానికి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు రాజారాం గారు అనుకోండి, బోరిగం శ్రీనివాసు, అదేవిధంగా మరి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి యొక్క మరి సహాయ సహకారాలతో, మంచిర్యాల పట్టణ ప్రజల యొక్క సహకారంతో, ఈ ప్రాంత ప్రజల యొక్క సహకారంతో మరి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రాంతంలో కనుల విందుగా సీతారాముల కళ్యాణాన్ని మరి జరిపించుకుంటున్నామంటే మా ప్రజల యొక్క సహకారం, మరి 5వ వార్డు వాళ్ళ యొక్క సహకారంతో, అదేవిధంగా మరి తిరుమల కాలనీ ప్రజల యొక్క సహకారంతో ఈరోజు ఇంత కనుల విందుగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, మరి కార్యక్రమంలో ఈనాడు పెద్ద ఎత్తున మరి తరలి వచ్చినటువంటి భక్తజనులందరికీ కూడా మేము ఆలయ కమిటీ తరఫున ఈ వార్డు మరి కౌన్సిలర్గా వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పట్టణంలో గల 5వ వార్డులో గల శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరిగి 2 సంవత్సరాలు పూర్తి అయినది. కాబట్టి ఈ సందర్భంగా మన దేవాలయానికి భూదాతలు బొల్లం భీమయ్య గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, మన విగ్రహదాతలు కానీ, దీనికి మళ్ళీ ఎలక్షన్ల ముందు మా హరికృష్ణ గారు కూడా ఎలక్షన్ల ముందు కూడా మాకు వాగ్దానం చేయడం జరిగింది. మా కాలనీ కావాల్సినందుకు దేవాలయం అనేది నిర్మితం కంపల్సరీ కావాలి. దానికి మాకు భూదాతలు భూమి ఇప్పించగలని మేము చాలా వార్డు ప్రజలకు మేము విన్నపించడం జరిగినది. మేము చెప్పినంత వారు హరికృష్ణ గారు స్పందించి వెంటనే మాకు భూదేవి శ్రీదేవి టెంపుల్ దేవాలయానికి భూమి విరాళము వీరి ద్వారా మాకు జరిగినది. మాకు జరిగినందుకు మా కాలనీ తరఫున కానీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచిర్యాల పట్టణంలోని 29వ వార్డు హైటెక్ సిటీ కాలనీ హరిహర క్షేత్ర దేవాలయంలో అత్యంత వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు పాల్గొని జై శ్రీరామ్ రామనామ నినాదాలతో సీతారాములను కొలుస్తుండగా కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను తీసుకోవడం జరిగింది. అనంతరం ఆలయ కమిటీ వారిచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చిట్టినేని హనుమంతరావు, గౌరవ అధ్యక్షులు పూరెళ్ల పోచమ్మలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హైటెక్ సిటీ కాలనీ వాసులకు, మంచిర్యాల ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా హరిహర క్షేత్ర దేవాలయం హైటెక్ సిటీ కాలనీలో ఈ 6వ సంవత్సరం శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. దీనికి మా కాలనీ వాసులు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి సంవత్సరం కూడా ఏ ప్రోగ్రాం చేసినా మా కాలనీ వాసులు ముందుండి ఈ యొక్క హరిహర క్షేత్ర దేవాలయంలో ఆలయ అభివృద్ధిలో కానివ్వండి, ప్రోగ్రాంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా కాలనీ వాసులు ఎల్లవేళ మా అసోసియేషన్కి సంప్రదించి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ఆలయ వాసులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు హైటెక్ సిటీలోని హరిహర క్షేత్ర దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అన్నప్రసాదం కూడా ఈరోజు ఏర్పాటు చేయడమైనది. చాలా బ్రహ్మాండంగా మరి గుడి ప్రతిష్టాపన అయినప్పటి నుండి
ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా బ్రహ్మాండంగా భక్తులు వచ్చి మరి దిగ్విజయంగా చేస్తున్నారు. హైటెక్ సిటీ కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని బుధవారం మంచిర్యాల పట్టణంలోని 33వ వార్డు చింతపండువాడ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం సీతారాముల వారికి పట్టు వస్త్రాలు కౌన్సిలర్ జగ్గారి సంజీవ్ సుమతి ఆధ్వర్యంలో సమర్పించారు. ఈ సందర్భంగా 33వ వార్డు కౌన్సిలర్ జగ్గారి సంజీవ్ సుమతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వార్డు ప్రజల సహకారంతో సీతారామ కళ్యాణం నిర్వహించుకుంటున్నామని, ఈ సంవత్సరం స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు స్వయంగా ఊరేగింపుతో తీసుకువచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగిందన్నారు. స్వామివారి కృప వార్డు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. అనంతరం తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. చంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి. మాది చింతపండువాడ అభయాంజనేయ స్వామి దేవాలయం నందు ఈరోజు లోక కళ్యాణకే సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. కావున ఈరోజు మా వార్డ కౌన్సిలర్ గారు, మాజీ కౌన్సిలర్ గారు సంజీవ్ గారు, ధర్మపత్ని సుమతి గారు ఈరోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతున్నది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వార్డు ప్రజలందరికీ నమస్కారం. ముందుగా సీతారామ కళ్యాణం మా వార్డు ప్రజలందరికీ మరియు మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కళ్యాణం మా వార్డులో చింతపండు వార్డులో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో కళ్యాణం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా కమిటీ సభ్యులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేము పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. మా ఈ ఆంజనేయ స్వామి గుడి వద్ద అందరూ కలిసికట్టుగా ఉండి కళ్యాణమనే కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అందరూ భాగస్వాములై ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందుకు కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అయ్యగారు కూడా ఎంతమందిని ప్రోత్సహించి గుడికి రమ్మనేసి ప్రతి ఒక్క ప్రోగ్రాం మన వాడలో ఉన్న ఈ గుడి ఎంతో ముందుకెళ్ళాలి, మంచిగా ప్రతి ఒక్క కార్యక్రమం ఘనంగా జరిపించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఆయన ప్రోత్సాహంతో కూడా మా మహిళలందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరి కార్యక్రమం కూడా మంచిగా ఘనంగా జరుపుకుంటున్నాం. మరొకసారి సీతారామ కళ్యాణం శుభాకాంక్షలు మా వార్డు ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. మంచిర్యాల పట్టణం 4వ వార్డు రాజరాజేశ్వర కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చైత్ర శుద్ధ నవమి అభిజిత్ లగ్న ముహూర్తమున బుధవారం మంచిర్యాల పట్టణంలోని రాజరాజేశ్వర కాలనీలో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కాలనీ వాసులందరూ కలిసి రామనామ జపంతో శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. భక్తులందరూ ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ వారు చేపట్టగా భక్తులందరూ అన్నదాన ప్రసాదాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. ఈ యొక్క మంచిర్యాలలోని శ్రీ రాజరాజేశ్వర కాలనీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవం మహావైభవపేతంగా జరిగింది. అదేవిధంగా భక్తుల మేరకు కోరిక మేరకు మన కళ్యాణం మహా వైభవపేతంగా జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క సీతారాముల ఆశీర్వాదం నుండి ధరించగలరని మనం చేస్తున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్.
శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని బుధవారం మంచిర్యాల పట్టణంలోని 28వ వార్డు వికాస్ నగర్ కాలనీ విజయ గణపతి దేవాలయంలో సీతారాములకు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వికాస్ నగర్ కాలనీ వాసులే కాకుండా పట్టణంలోని ఇతర ప్రాంతాల వారు కూడా పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికాస్ నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా వికాస్ నగర్ మరియు లక్ష్మీనగర్ వార్డు ప్రజలందరికీ ప్రత్యేకంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మేము ఇక్కడ మళ్ళీ ఈరోజు పూజ మీద కూర్చున్నాం. చాలా అంటే మాకు ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాల్లో చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళు తన పని తాను మా పని అనుకుంటూ అందరూ కలిసి మెలిసి చేయడంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అవుతున్నాయి. ముందు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఈ వికాస్ నగర్ లక్ష్మీనగర్ ప్రజలు కలిసిమెలిసి ఉండి ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేయాలని ఆశిస్తూ ఆ శ్రీరామనవమి అందరికీ శుభాకాంక్షలు. శ్రీరామనవమిని పురస్కరించుకొని లోక కళ్యాణార్థము నేడు వికాస్ నగర్ కాలనీలో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సీతారామ కళ్యాణానికి వికాస్ నగర్ కాలనీ వాసులందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు శ్రీరాముని యొక్క కళ్యాణం గూర్చి గత 2 రోజుల నుంచి వికాస్ నగర్ కాలనీకి చెందిన భక్త జనులందరూ కూడా కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ యొక్క కాలనీవాసులకు కమిటీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ శ్రీరామనవమి ఉత్సవాలకు సహకరించినటువంటి కౌన్సిలర్ శ్రీ పల్లపు సాయి భార్గవ్ గారికి మరియు పల్లపు తిరుపతి గారికి, మా యొక్క అధ్యక్షులు గట్టయ్య గారికి, మా సహకరించినటువంటి ఈ కాలనీ పెద్దలందరికీ మేము మా కాలనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మంచిర్యాల పట్టణ ప్రముఖులందరికీ ప్రజలందరికీ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వికాస్ నగర్ మరియు మారుతి నగర్ లక్ష్మీనగర్ సభ్యులందరూ కూడా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకునే సందర్భంలో మరి వికాస్ నగర్లో చాలా రోజుల నుంచి మరి చాలా కష్టపడి మరి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు శ్రీరామనవమి కళ్యాణం చేసుకోవడం, మరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, అన్నదానం చేయడము,
అలాగే అనేక పండుగలకు మరి అనేక కార్యక్రమాలు మహిళా సోదరులు ఎంతో ముందుండి మరి కార్యక్రమాలు చేయడము మరి ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే ఈ మధ్యకాలంలో ఈ వికాస్ నగర్లో షణ్ముఖ విజయ గణపతి మెడికల్ ఏజెన్సీ వారు ముందుండి మరి వికాస్ నగర్లో మరి పెద్దలందరూ కూడా ప్రోత్సాహం చేసి మరి విజయ గణపతి ఆలయాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. మరి ఈ ఆలయం వద్ద ఈసారి కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసుకొని మరి ఈ ఆలయం ముందే ఈరోజు ఈ శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకోవడం ఇంకా సంతోషకరంగా ఉందని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఈ వికాస్ నగర్ కావచ్చు, లక్ష్మీనగర్ కావచ్చు, మారుతినగర్లో కూడా ప్రతి సంవత్సరం మరి అక్కడ కూడా ఈ యొక్క ఉత్సవాలు చేసుకోవడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయం ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులచే నిర్వహించగా కమిటీ సభ్యులు భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాల వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులతో పాటు పట్టణంలోని ఇతర ప్రాంతాల భక్తులందరూ పాల్గొన్నారు. చంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా వెన్నెలమ్మ వందెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కళలకు దొరకని కళగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరు ఏకమైన సుముహూర్త వల్లే ఉందా, మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా. అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి. తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి. చందామామ చందామామ కిందికి చూడమ్మా, ఈ నేల వీధి నెల రోజులు చూసి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. మంచిర్యాల పట్టణ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్లో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం శ్రీరామ నవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వార్డు కౌన్సిలర్ బుద్ధార్తి రామచంద్ర దంపతులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక, ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి, రాజమీలమణి ధర్మ దేవతే రాగమాల పాడే. నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారు మ్రోగే. న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే. రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం. సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం. సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే శ్రీరామనవమి
రాజునాగ వైభవంగా జరుపుకుంటున్న ఈ రాజునాగ యొక్క స్వాముల వారికి అదేవిధంగా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఈ యొక్క రాజునాగ యొక్క భక్తులందరికీ కూడా 1వ రాజునాగ కౌన్సిల్ నుంచి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైతే ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగా పాత రాజునాగలో శ్రీరామనవమి చాలా పెద్ద ఎత్తున మంచిర్యాలలో జరిపేదానికన్నా చాలా ఘనంగా జరుపుతాను. ఇక్కడ మరి ఏదైతే ఇక్కడ స్వాములు ఉన్నారో, మా సోదరులు ఉన్నారో, భక్తులు ఉన్నారో, ఈ రాజునగర్ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సీతారాములు ఏ విధంగా అయితే అన్యోన్య దంపతులుగా ఉంటారో మరి అదేవిధంగా ఇక్కడ రాజునగర్ ప్రజలందరూ కూడా విరజిల్లాలని కోరుకుంటూ మరి వీరందరి కోరికలు కూడా ఈ కోరికలు వీరందరి యొక్క కోరికలు తీరాలని అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఏది వ్యాపారం కానీ ఆర్థికంగా కానీ రాజకీయం కానీ ఇంకో విధంగా కానీ లేకపోతే వ్యవసాయపరంగా కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని సీతారాములు వారి లాగానే కళ్యాణ మహోత్సవం ఏ విధంగా ఈ దేశం లోపల గొప్ప జరుగుతుందో ఇక్కడ కూడా ఉన్న ప్రజలందరూ కూడా ఆ విధంగా సంతృప్తిగా పేరు గణన తెచ్చుకోవాలని కోరుకుంటూ మరి ఏదైతే ఈ శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ కూడా రాజునగర్ కౌన్సిల్ వేదిక నుంచి మా వేదిక నుంచి మరొకసారి ధన్యవాదాలు. ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు సీతారాముల కళ్యాణం సందర్భంగా ఎంతో వైభవంగా భక్తి భావనతో కళ్యాణాన్ని జరుపుకుంటున్నాము. ఇక్కడ ఉన్న భక్తులు మరియు కొత్తగా వచ్చిన ఉత్సాహంతో వచ్చిన కొంతమంది సభ్యులు చేరి ఆ యొక్క భక్తి భావనలతోటి మా ముందుకు వచ్చి వాళ్ళ సాయశక్తుల సహకారం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. ఇంకా ముందు ఇంకా బాగా సంతోషంతో కార్యక్రమాలను ఉత్సాహంతో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. స్వామివారిని సన్నిధిలో భక్తులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల పట్టణం గ్రీన్ సిటీ కాలనీలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతా రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కాలనీవాసులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన విద్యార్థులు భక్తి పాటలు పారాయణం వినిపించారు. ఈ కార్యక్రమానికి కాలనీవాసులు భక్తులు హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా వెన్నెలమ్మ వందెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా రామచంద్రం భజే భువంశరామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకి కదుగు మది గెలిచాకి మోగింది కళ్యాణ శుభవీణ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 17వ వార్డులో సీతారామ నగర్ అశోక్ రోడ్లో గల శ్రీ భక్తాంజనేయ శివ పంచాయతన ఆలయంలో బుధవారం ఘనంగా శ్రీ సీతారామచంద్రమూర్తుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పాల్గొని రామనామ స్మరణలతో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. La
ఆంజనేయ టెంపుల్ వద్ద స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి సీతారామ కాలనీతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా వచ్చి ఆ స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించడం జరిగింది. మరి ఇదే విధంగా దీనికి మరి మన కౌన్సిలర్ గారు పూదారి ప్రభాకర్ సింత గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ధర్మకర్త అయినటువంటి కోటిగం శ్రీనివాస్ కూడా రావడం జరిగింది. మరి కాలనీలో ఉన్నటువంటి భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చేసి ఆ స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి మరి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. మరి వారికి మరి కుటుంబ సభ్యులకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని మరి ఇక్కడ కమిటీ తరఫున అధ్యక్షునిగా డాక్టర్ శంకర్గా మీకు తెలియపరుస్తున్నా. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఇదే విధంగా అన్ని కాలనీలలో వచ్చేసి మరి యొక్క స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని తెలియపరుస్తున్నా. సీతారాముల కళ్యాణం సందర్భంగా 17వ వాడ మరియు 4వ వాడలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తులందరూ కలిసి నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ సీతారామ కాలనీలో మరియు చున్నంబట్టి వాడలో కూడా ఈరోజు కళ్యాణం ఏర్పాట్లు కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అంటే భోజనం కావచ్చు, సీతారాముల కళ్యాణం కావచ్చు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తులకు అదేవిధంగా మంచిర్యాల ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఆండాలమ్మ కాలనీ భక్తాంజనేయ ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులతో పాటు పట్టణ ప్రజలందరూ పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం కాలనీవాసులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం. సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. అభయాంజనేయ స్వామి దేవాలయం ఆండాలమ్మ కాలనీలో గత 10 సంవత్సరాల నుండి మేము రాములవారి కళ్యాణం జరుపుకుంటున్నాం. ఎంతో మహోత్సవాలు జరుపుకుంటున్నాం. సాయంత్రం కూడా మేము ఆడపడుచులతో మన కమిటీ ఉత్సవ కమిటీ వాళ్ళతో పెద్ద మనుషులు యూత్ మొత్తం కలిసి మేము కళ్యాణం గత 10 సంవత్సరాల నుండి మా ఆండాలమ్మ కాలనీలో జరుపుకుంటున్నాం. ఇంత ఇది కాకుండా ఇంకా మంచిగా జరుపుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇంకా ఏమైనా మాకు బయట నుంచి వెళ్ళినా కానీ వాతావరణం ఇంకా పెద్ద ఎత్తున కూడా మేము జరుపుకోవాలని చెప్పి చూస్తున్నాము.
దీన్ని సాయంత్రం కూడా మేము శోభయాత్ర కూడా మేము ఎంతో ఘనంగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరము. మా అండాలమ్మకాన్ని అభయాంజనేయ స్వామి దేవుడు మా ఆంజనేయమ్మ కూడా అంత మంచిగా చూసుకుంటాము. మేము రాముల వారికి కూడా మేము ప్రతి సంవత్సరం ఆ రకంగా మేము కళ్యాణ మహోత్సవం చేస్తున్నాము. మా అర్చకులు రవీంద్రాచార్య గారు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నాడు. మేము కూడా ఆయన మాటలు విని ఆయనకు తోడుండి మేము ఎంతో ఘనంగా మేము రాముల వారి కళ్యాణాన్ని మేము ఇక్కడ అండాలమ్మ కాలనీలో జరుపుకుంటున్నాం. శ్రీ అభయాంజనేయ దేవాలయం అండాలమ్మ కాలనీ మంచిర్యాల రైతు రోడ్డు గల అభయాంజనేయ స్వామి దేవాలయం గత 10 సంవత్సరాల నుంచి ఉత్సవ విగ్రహాలతోటి కళ్యాణ మహోత్సవం భారీ రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకు ఎవరైనా దాతలు కొంచెం ముందుకొచ్చి సహకరిస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఆశించుకుంటున్నాను. కాబట్టి కమిటీ సభ్యులు సాములు మహిళా భక్తులు పెద్ద మనుషులు అందరూ కూడా సహకరించి శోభయాత్రలో భాగంగా అందరూ కూడా మాకు తోడు ఉండి ముందుకు నడిపిస్తున్నారు పెద్ద మనుషులు కూడా. అలాగే మా అర్చకులు రవీంద్రాచార్య ఆయన సహకారంతో ఈ కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వేంపల్లి గ్రామంలో శ్రీ శివకేశవ సహిత భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి గ్రామస్తులు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చందామామ కిందికి చూడమ్మా, ఈ నేల వీడి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
జై శ్రీరామ్, జై జయ శ్రీరామ్. క్రోధినామ సంవత్సర సందర్భంగా మన వేంపల్లి గ్రామంలో భక్తాంజనేయ సహిత శివకేశవ స్వామి దేవాలయంలో రామచంద్ర స్వామి ఆలయంలో గత 4-5 రోజుల పండుగ వాతావరణం శ్రీరామనవమి సందర్భంగా 4-5 రోజుల నుంచి పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలాగే రామచంద్ర స్వామి కళ్యాణాన్ని ఈరోజు అత్యంత వైభవపేతంగా జరుపుకోవడం జరిగింది. భక్తుల ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో అలాగే భక్తుల సహాయ సహకారాలతో వేంపల్లి గ్రామంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకోబడుతుంది. జయ శ్రీమన్నారాయణ. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని పట్టణంలోని పలు దేవాలయాలలో బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణంలోని అంగడి బజార్ శివకేశవ ఆలయం, యాపల్ రామాలయం, 3వ జోన్ రామాలయం, పాలచెట్టు పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం, మార్కెట్ ప్రాంతంలోని సాయిబాబా, హనుమాన్ దేవాలయం తదితర వైష్ణవ ఆలయాలలో వైభవోపేతంగా సీతారాముల వివాహ వేడుకలు నిర్వహించారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆలయాలను శోభాయ సుందరంగా అలంకరించారు. ఉదయం నుండే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయాలకు చేరుకుని ఆనందోత్సాహాలతో కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలోని దేవాలయాల్లో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరైన మంచిర్యాల ఎమ్మెల్యే. పట్టణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మందమరి పట్టణం కోదండ రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన మంచిర్యాల జిల్లా కలెక్టర్. స్వామివారికి అక్షింతలు, తలంబ్రాలు అందించి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. మంచిర్యాల పట్టణంలో మార్వాడి ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో పురవీధుల గుండా అత్యంత వైభవంగా శ్రీ సీతారామచంద్రమూర్తుల శోభయాత్ర. భక్తుల రామనామ జపం, జై శ్రీరామ్ నినాదాలు, కన్నుల పండుగగా స్వామివారి ఊరేగింపు ఉత్సవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.